హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని పక్క దేశాలకి, ముఖ్యంగా ఇళ్లలోకి పనికి పంపిస్తూ ఉన్నా, లేదంటే కనుక ఆఫీసుల ద్వారా పంపిస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా ఎవరైతే వీసా తీస్తూ ఉంటారో ఆ వ్యక్తిని రెండు ప్రశ్నలు అయితే అడగండి. సరిగ్గా జీతం ఇస్తారా ఇవ్వరా, అదేవిధంగా హింసించేటటువంటి స్వభావం వాళ్ళలో ఉందా లేదా అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, జస్ట్ మాకు వీసా ఫ్రీగా వచ్చేస్తూ ఉంది, 150 దినాల జీతం అని చెప్పేశారు, ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టేస్తున్నారు, మెడికల్ టికెట్ కూడా, మెడికల్ సంబంధించినటువంటి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి ఏమని మాత్రం విచారణ చేసుకోకుండా పక్క దేశాలకైతే పంపిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు కొంతమంది హింసకైతే గురవుతూ ఉన్నారు. అటువంటి హింసకు గురైనటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి సంఘటన ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కువైట్లో ఉన్నటువంటి అల్ ముబారక్ ఏరియా అన్నది ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది అనుకుంటాను. అక్కడ ఉన్నటువంటి ఒక ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి ఎదుర్కొన్నటువంటి సమస్యలు విన్నటువంటి ఏదైతే క్రిమినల్ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారే ఆవేశానికి, అదేవిధంగా బాధకు లోనయ్యి ఆ పని మనిషి యొక్క యజమానికి విధించినటువంటి శిక్ష ఎంత భీకరంగా ఉన్నది అంటే కనుక అసలు ఆమె అంతగా ఏమి ఇబ్బందులు పడిందో ముందుగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రతిరోజు ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవారు ఉదయం 6 గంటలు లేచినప్పటి నుంచి రాత్రి 1 గంట వరకు తిరుగుతూనే ఉంటారు. 2 అంతస్తులు 3 అంతస్తులు కిందికి పైకి తిరిగేటప్పుడు మ్యాక్సిమం అంటగా అలసిపోతూ ఉంటారు, వంటలు చేస్తూ ఉంటారు, క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా. అటువంటి సమయంలో అలసిపోయినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, స్లోగా వెళ్ళేసి పని అయితే చేస్తూ ఉంటారు కదా. అయితే ఆ పని మనిషి యొక్క యజమాని ఎప్పుడైతే తను నిదానంగా వెళుతుందో అటువంటి సమయంలో చేతితో కొట్టడం, లేదంటే పక్కన ఉన్నటువంటి వస్తువులతో ఆమె పైన దాడి చేయడం వంటివి చేస్తూ వస్తూ ఉన్నాడట గత కొన్ని నెలలుగా. ఇది ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే కన్నా 2021 నుంచి దాదాపుగా 2022, అంటే దాదాపుగా 1 సంవత్సరం పాటు హింసకు లోనైనటువంటి ఆమె ఇక నేను భరించలేను అనేటటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత కువైట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎప్పుడైతే సంప్రదించిందో ఆమె చెప్పినటువంటి బాధలు విని వాళ్ళకు కూడా జాలి అయితే కలిగిందట. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంటానే మనం ఏమనుకుంటూ ఉంటాం, వాళ్ళకు మనసు ఉండదు, ముఖ్యంగా గల్ఫ్లోకి వెళ్ళినా కూడా మనకు న్యాయం జరగదు అనేటటువంటి మెంటాలిటీతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మీ యొక్క మెంటాలిటీని కూడా మార్చుకోండి. ఇక్కడ ఆమె చెప్పిన వెంటనే కేసు నమోదు చేసినటువంటి కువైట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళారంట ఆమెని. అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సైతం షాక్ అయితే అయ్యారట. ఇక్కడ మరి డాక్టర్లు ఎందుకు షాక్ అయ్యారో తెలుసా? ఆమె ఒంటిపై ఉన్నటువంటి గాయాలే కాకుండా ఆమెకి అక్కడక్కడ కాలి ఉండడం గమనించినటువంటి డాక్టర్స్ పూర్తిగా ఆమె యొక్క ఫోటోలు, అదేవిధంగా ఆమె యొక్క స్టేట్మెంట్ను మొత్తం కూడా ఒక ఫైల్లో అమర్చి పోలీసు వాళ్ళకైతే ఇచ్చారట. ఇక్కడ ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారో డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి కువైట్లో ఉన్నటువంటి క్రిమినల్ కోర్టులో అయితే సబ్మిట్ అయితే చేశారు. ఎప్పుడైతే సబ్మిట్ చేశారో అక్కడ రిపోర్ట్ చూసినటువంటి క్రిమినల్ కోర్టు యొక్క జడ్జి గారు కూడా అసలు నువ్వు మనిషివేనా, ఈ విధంగా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆడ మనిషిని హింసిస్తావా అని చెప్పేసి ఆయన ఏమి జడ్జిమెంట్ ఇచ్చారో తెలుసా? ఏకంగా ఇవి సంవత్సరం పాటు హింసకు గురైనటువంటి ఈ పని మనిషికి నువ్వే ఏకంగా 30,000 దినార్లు కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్స్ని అయితే పాస్ చేశారు. ఇక్కడ మీకు ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తూ ఉండొచ్చు, కేవలం 30,000 దినార్లు ఏముంది బ్రో, వాళ్ళైతే కట్టేస్తారు కదా, మరి హ్యాపీగా బయటకు వెళ్ళిపోతాడు కదా, ఇందులో ఏముంది జడ్జి గారు చేసిందంటే కదా ఇక్కడ కేవలం 30,000 దినార్లే కాదు 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారు జడ్జి గారు. ఇక్కడ 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఏముందిలే అనుకుంటున్నారా? జైలు శిక్ష అనేటటువంటి వాటిలో కూడా ఎన్నో రకాలైనటువంటి జైలు శిక్షలు కూడా ఉన్నాయి కదా. మనం వీడియోస్లలో కూడా వింటూ ఉంటాము, సబ్ జైలు, అదేవిధంగా సెంట్రల్ జైలు, అదేవిధంగా ఏమంటారు అండమాన్ నికోబార్ జైలు అనేటటువంటి ఏవైతే కాన్సెప్ట్ ఉంటాయో మనం చూసి ఉంటాము. ఇతనికి విధించినటువంటి శిక్ష కూడా ఇది ఇతన్ని తీసుకుని వెళ్ళేసి ఏదో జైల్లో ఉంచేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టడం కాదు, భయంకరమైనటువంటి జైలు శిక్ష ఇతనికి విధించాలి. అసలు ఆమె ఎదుర్కొన్నటువంటి పెయిన్ అన్నది ఇతనికి తెలియాలి అంటే కనుక కఠిన ఏమంటారు గారంలో వేయండి అని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక స్టేట్మెంటే కాకుండా ఒక పాసే చేశారు ఆర్డర్స్ ఇక్కడ. అందుకనే మీలో ఎవరైనా సరే మనలో ఉన్నటువంటి మైండ్ సెట్ని తీసేయండి. మీకు భౌతికంగా ఎప్పుడైతే ఎవరైనా కానీ దాడి చేసిన వెంటనే కువైట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనైతే ముందైతే మీరు కన్సల్ట్ అయితే అవ్వండి. ఇలా కాకుండా మీరు ఏదో మాకు న్యాయం జరగదులే అనుకోండి, నోరు మూసుకొని కూర్చున్నారే అనుకోండి, ఈరోజు భౌతికంగా దాడి చేస్తారు, రేపు శారీరకంగా దాడి చేసేటటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇక్కడ ప్రతిసారి కూడా మేము కూడా బయటకు వెళ్ళినప్పుడు వచ్చేసి డ్రైవర్స్మే కాకుండా ప్రతి ఒక్కరం ఒక విషయాన్ని అయితే డిస్కస్ అయితే చేస్తూ ఉంటాం. ఏముంది ఇక్కడ నేను డ్రైవరు, ఆమె పని మనిషి, ఇక్కడ మాకు న్యాయమే జరుగుతుంది లేరయ్యా, నోరు మూసుకొని కూర్చుందాము అంటే కన్నా మనం రీసెంట్గా చూసాము ఆంధ్రప్రదేశ్లో, అది కూడా కడప డిస్టిక్లో దస్తగిరమ్మ అనేటటువంటి ఒక అమ్మాయి మీద దాడి చేసినప్పుడు మరి మనం
పర్టికులర్గా భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులమే, పైగా తెలుగు వారిమే, పైగా ఆంధ్ర వాళ్ళమే. మరి ఆ బిడ్డకి న్యాయం జరిగిందా? అంతవరకు ఎందుకు సుగాల్ ప్రీతి అనేటటువంటి అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? 2002లో గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బాను అనేటటువంటి ఆవిడికి ఏకంగా తన కుటుంబాన్ని సర్వస్వాన్నే కోల్పోతే దండలు వేసి బయటికి తీయించలేదా ప్రస్తుతం మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు? మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగినటువంటి ఆడబిడ్డలకు న్యాయం జరగనప్పుడు పక్క దేశాలకు వచ్చేసి ఇక్కడ న్యాయం జరుగుతుంది జరగదా అనేటటువంటి డిస్కషన్ అన్నదే వేస్ట్ ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా పక్కన పెడితే, నేను కూడా లాస్ట్ టైం వచ్చేసి మీకు ఇక్కడ 2 వీడియోలు అయితే చూపిస్తాను చూడండి. అక్కడ కూడా చెప్పాను, మా రాయచూటి జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు, వీళ్ళకు కూడా ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. కానీ అలాగని చెప్పేసి ప్రతిసారి కూడా ఇక్కడ న్యాయం జరగదు, మనం కోర్టుకు వెళ్ళడం వేస్ట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వేస్ట్ అనేటువంటి ఏదైతే మెంటాలిటీ ఉందో దాన్ని కూడా తీసేసి ప్రశాంతంగా ఎప్పుడైతే మీ మీద భౌతికంగా దాడి చేస్తారో, అదేవిధంగా శారీరకంగా దాడి చేస్తారో, వెంటనే కువైట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వండి, మీకు న్యాయం అయితే జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.